హలో, మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలంలా మెరుస్తున్నవాడు, సూర్యుని కుమారుడు, యముని బంధువు, ఛాయాదేవి సూర్యుని పుత్రుడు, నెమ్మదిగా నడిచే శనీశ్వరునికి నమస్కారం. బెనిఫిట్స్: దేహిక, దైవిక, భౌతిక బాధలు తగ్గుతాయి. శని దోష నివారణకు శ్రేష్టమైన మంత్రం. స్నానం చేస్తూ శనితత్వాన్ని స్మరించటం వల్ల మానసికంగా ఓర్పు, నిగ్రహం, నమ్మకం పెరుగుతుంది. సైంటిఫిక్ రీజన్స్: శనిగ్రహం వాయువు తత్వానికి అధిపతి కాబట్టి ఈ మంత్రం వల్ల నరాల సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. కథ: ఒకసారి రాఘవేంద్ర స్వామి శిష్యుడికి శని దోషం వలన చాలా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. ఈ స్తోత్రాన్ని చెప్పి ప్రతి ఉదయం స్నానం సమయంలో జపించమని చెప్పారు. ఆ శిష్యుడు ఆ విధంగా చేసి తన సమస్యల నుంచి బయటపడ్డాడు. సామెత: శనిచే గెలవాలంటే శాంతితో నడవాలి. ఎన్నిసార్లు చదవాలంటే అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు ఏలినాటి శని ఉన్నవారు ఈ స్తోత్రం రోజు 11 సార్లు జపించాలి. ఇంకా చెప్పాలంటే, నీ చూపు శిక్ష కాదు శిక్షణ, నీ దారి బాధ కాదు బోధ, నీ ప్రెజెన్స్ భయం కాదు భక్తికి పాఠం. ఓ శనిదేవా, నీ నిశ్శబ్దం నాకు శాంతి మార్గం. ఓం తత్ సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.